హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ స్టూడెంట్స్కి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి ఎగ్జామ్స్ వచ్చేసి ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి కనుక ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. నేను ఇప్పుడు ఏ విధంగా అయితే క్వశ్చన్ పేపర్ చూపిస్తున్నానో మీకు అదే విధంగా వస్తుంది. అంటే ఇది మీకు క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుందని అర్థం చేసుకోవడం కోసం గవర్నమెంట్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్. మొత్తం వచ్చేసి ఫస్ట్ సెమిస్టర్లో 5 యూనిట్స్ ఉంటాయి. ఇవి యూనిట్స్ నేమ్స్. సెవెంటీ మార్క్స్కి ఎగ్జామ్. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి 20 మార్క్స్కి, సెకండ్ సెక్షన్ వచ్చేసి 50 మార్క్స్కి. సో ఫస్ట్ సెక్షన్లో వచ్చేసి మనకు ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్. ఫస్ట్ సెక్షన్లో మనం 5 క్వశ్చన్స్ అటెండ్ చేయాలి, ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్, టోటల్ వచ్చేసి 20 మార్క్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ పెట్టాలి. అంటే గ్రామర్ టైప్ క్వశ్చన్స్ అన్ని ఫస్ట్ బిట్లో రావడం జరుగుతుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ట్రాన్స్క్రిప్షన్స్. థర్డ్ కరెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఫోర్త్ వచ్చేసి ప్రిపోజిషన్స్. ఫిఫ్త్ సిలబుల్స్. సిక్స్త్ వన్ స్ట్రెస్ మార్క్స్. సెవెంత్ వర్బ్ ఫార్మ్స్. ఎయిత్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఈ విధంగా మీకు 8 క్వశ్చన్స్ వస్తే ఓన్లీ 5 క్వశ్చన్స్ మాత్రమే అటెండ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేసి 50 మార్క్స్కి 5 క్వశ్చన్స్ అటెండ్ చేయాలి. కింద క్వశ్చన్ ఆర్ పై క్వశ్చన్ అటెండ్ చేయాలి. ఈచ్ క్వశ్చన్కి 10 మార్క్స్. లాంగ్ క్వశ్చన్స్ అనమాట. 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది మ్యాక్సిమం. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.